शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బోనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుమునాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతి పూర్ణేందు బింబాననా పర్తిగ్రామోద్భవం దేవం సత్యసాయి మహేశ్వరం ఆరబ్ధకార్యసిద్ధ్యర్థం ప్రణమామి నిరంతరం। రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః। కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం। గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం। సభాయై నమః। ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం। ధృతి క్షమా దమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణం అన్నారు। ధర్మము అంటే ఈ లక్షణాలన్నీ కలిగినటువంటిది ధర్మం। ధృతి ధైర్యం ఉండాలి, నిజంగానే కదా ధైర్యం। ఎందుకంటే ఒక తప్పు చేసినప్పుడు నేను చేసింది ఈ తప్పు అని చెప్పుకోగలిగి ఉండాలి, అది ఆ ధైర్యం ఉండాలి। క్షమ, దమః ఇంద్రియ నిగ్రహము, అస్తేయం దొంగతనం చెయ్యకపోవడం, శౌచం మనస్సులోనూ అంతరింద్రియము బాహ్యేంద్రియాలు కూడా శుచిగా ఉండడము, ఇంద్రియ నిగ్రహ। శమము దమము రెండున్నాయి। దమము అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము ఒకటి। తర్వాత ధీహి బుద్ధి, విద్య తెలుసుకోవడం, సత్యం అక్రోధ క్రోధం లేకుండా ఉండడం, ఈ 10 కూడా ధర్మం యొక్క లక్షణాలుగా చెప్పారు। ఇంతలో కుశనాభుడికి వీళ్ళకి ఎట్లయినా సరే వివాహం చెయ్యాలి అని అనుకుంటాడు। ఏతస్మిన్నేవ కాలేతు చూళీనామ మహాముని ఊర్ధ్వరేతాః శుభాచారః బ్రాహ్మం తవ ఉపాగమత్ తప్యంతం తం ఋషిం తత్ర గంధర్వీ పర్యుపాసతే సోమదా నామ భద్రం తే ఊర్మిళా తనయా తదా। ఈయన ఇంకా పెళ్ళి చెయ్యాలి అని అనుకుంటున్నటువంటి సందర్భంలోనే ఒక విషయం తెలిసింది। ఏంటంటే చూళి అనేటువంటి మహాముని మహా తపస్సంపన్నుడు, నిత్య బ్రహ్మచారి, తపస్సు చేసుకుంటూ ఉన్నాడు। మంచి లక్షణాలు కలిగినటువంటి శుభమైన ఆచారాలు కలిగినటువంటి ఆ చూళి మహామునిని సోమద అనే గంధర్వ స్త్రీ శుశ్రూష చేస్తోంది, ఆయనకు పరిచర్యలు చేస్తోంది। ఊర్మిళ అనేటువంటి గంధర్వ స్త్రీ యొక్క కూతురు ఈ సోమద। ఆమె నిరంతరము మహర్షికి కావలసినటువంటి, చూళి మహర్షికి కావలసినటువంటి యజ్ఞయాగాది సంభారాలన్నీ సమకూరుస్తోంది। తర్వాత వాళ్ళకు కావలసినటువంటి పూజా ద్రవ్యాలను సమకూరుస్తోంది। ఇట్లా ఆవిడ చేస్తున్నటువంటి సేవలను గమనించాడు చూళి మహాముని। సాచతం ప్రణతా భూత్వా శుశ్రూషణ పరాయణ ఉవాసకాలే ధర్మిష్ట తస్యాస్తుష్టో భవద్గురు। ఆమె అట్లా సేవలు చేస్తూ ఉంటే ఒకనాటికి ఆ చూళి మహామునికి
చాలా దయ కలిగింది. ఈమెను అనుగ్రహించాలి, ఈమె నా సేవలో నిరంతరము తన స్వార్థాన్ని వదులుకుని ఉంది కదా, మరి ఈమెను అనుగ్రహించాలి అనుకున్నాడు. సచతాం కాలయోగేన ప్రోవాచ రఘునందన పరితుష్టోస్మి భద్రంతే కిం కరోమి తవ ప్రియం. అమ్మా, నీవు నీ శుశ్రూషల చేత నేను పరితుష్టుడనైనాను. నీకు ఏమి అభీష్టాన్ని, నీ కోరిక ఏముంది, నీకు సంతోషాన్ని కలిగించేటువంటి పని నేనేమి చెయ్యగలను అన్నాడు. పరితుష్టం మునిం జ్ఞాత్వా గంధర్వీ మధురస్వర ఉవాచ పరమప్రీత వాక్యజ్ఞ వాక్యకోవిదం. ఓహో, ఈ మహర్షి నా సేవల వల్ల పరితుష్టుడైనాడు అనేటువంటి విషయాన్ని ఆమె గ్రహించింది, తెలుసుకుంది. ఆయన చెప్పాడు, నిజమే, సంతుష్టుడైనాడు. అందుకని ఆవిడ చాలా సంతోషంతో పరమప్రీత వాక్యజ్ఞ, మనకి ఇంతకుముందు నాభుని కుమార్తె లాంటిది కాదన్నమాట. వాక్యజ్ఞ, మాటలు తెలిసినటువంటిది, అంటే ఏ సమయంలో ఏ విధంగా మాట్లాడాలో తెలిసినటువంటిది. అక్కడేమో చూళి మహాముని వాక్య విశారదుడు, వాక్య కోవిదుడైనటువంటి వాడు, మాటలలో పాండిత్యం కలిగినటువంటి వాడు. ఈమె వాక్యజ్ఞ, మాట తీరు తెలిసినటువంటిది. ఆమె లక్ష్మ్యా సముదితో బ్రాహ్మ్యం బ్రహ్మభూతో మహాతపః బ్రాహ్మేణ తపసాయుక్తం పుత్రం ఇచ్చామి ధార్మికః. ఓ బ్రహ్మవర్చస్సు కలిగినటువంటి ఓ మహాముని, నీవు బ్రహ్మతో సమానమైనటువంటి వాడవు కాబట్టి ధార్మికుడు బ్రహ్మతేజంతో కూడినటువంటి పుత్రుణ్ణి నేను కోరుకుంటున్నాను అంటుంది. ఈయన నిత్య బ్రహ్మచారి అన్నమాట. కానీ నీకు సంతోషాన్ని కలిగించేటువంటిది ఏదైతే ఉందో అది కోరుకో, ఇస్తానన్నాడు కదా. కాబట్టి ఆ మహాముని ఏం చేశాడు, తస్యాహ ప్రసన్నో బ్రహ్మర్షి దదౌ పుత్రం అనుత్తమం బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూళిన సుతం. సంకల్ప మాత్రం చేతనే కుమారుడు పుట్టాడన్నమాట. ఆయన మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకోవాలి, సరే సంకల్పించాడు. వెంటనే సంకల్ప మాత్రం చేతనే ఒక కుమారుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. ఆ బ్రాహ్మణ్యం చేత, బ్రహ్మ జ్ఞానం చేత ఈయన బ్రహ్మ అంటే బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి ఆ కుమారుడికి బ్రహ్మదత్తుడు అనేటువంటి పేరు పెట్టాడు. ఆయన చూళి మహర్షి కుమారుడిగానే లోకంలో ప్రసిద్ధుడైనాడు. సరాజా సోమదేయస్తు పురీం అధ్యావసస్తదా కాంపిల్యాం పరయా లక్ష్మ్యా దేవరాజో యథాదివం. ఇక అక్కడి నుంచి ఆవిడ సోమద వెళ్ళిపోయింది. కుమారుణ్ణి తీసుకుని కాంపిల్య నగరానికి వెళ్ళింది. తల్లి కొడుకు అక్కడ నివసిస్తూ ఉన్నారు, కాంపిల్య నగరంలో నివసిస్తూ ఉన్నారు. విషయం తెలిసింది. విషయం తెలిసినటువంటి కుశనాభుడు చూళి మహామునికి బ్రహ్మదత్తుడికి తన కుమార్తెలను ఇవ్వాలి అనుకున్నాడు. ఎందుకంటే ఆయన అయోనిజుడు, సంకల్పమాత్ర సంజనితుడు, సంకల్పంతో పుట్టినటువంటి వాడు. అందుకు ఇటువంటి మహాముని నాకు అల్లుడైతే బాగుంటుంది అనుకున్నాడు. వెంటనే విషయాన్ని చేరవేశాడు. అక్కడి నుంచి వాళ్లను తల్లి కొడుకులు ఇద్దరినీ కూడా రప్పించాడు. తర్వాత వివాహం జరిగింది. స్పృష్టమాత్రే తతఃపాణౌ వికుబ్జ విగతజ్వరాః యుక్తాః పరమయా లక్ష్మ్యా బభుః కన్యాశతం తదా. అంతే, ఆయన పాణిగ్రహణం చేయడానికి చేతులు పట్టుకున్నాడు. కన్యల చేతులు పట్టుకునేసరికి వాళ్ళ విరూపమంతా కూడా తొలగిపోయింది. చక్కగా అందంగా లక్ష్మ్యా పరమయ అత్యంతమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ వివాహానంతరం పత్ని సమేతుడైనటువంటి ఆయన, ఆ బ్రహ్మదత్తుడు తల్లితో కూడి ఆ పట్టణానికి వెళ్ళాడు.
పట్టణానికి కాంపిల్య నగరానికి వెళ్ళాడు. అక్కడ సోమత కూడా వాళ్ళను చాలా ప్రేమతో చూసుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత బ్రహ్మదత్తుడికి ఇంకా వివాహం చేసుకున్నాడు. వాళ్ళందరినీ కూడాను కూతుళ్లను 100 మందిని అత్తారింటికి పంపించేశాడు కుశనాభుడు. కృతోద్వాహే గతే తస్మిన్ బ్రహ్మతత్తే చ రాఘవ అపుత్ర పుత్రలాభాయ పౌత్రీమిష్టిం అకల్పయత్. తర్వాత కుశనాభుడు పుత్రులు లేని కారణంగా, కన్యాశతమే ఉంది, తర్వాత కుమారులు లేకపోవడం, వంశాభివృద్ధి కోసం కుమారుణ్ణి పొందాలి అనేటువంటి ఇచ్ఛతో పుత్రకామేష్టిని చేశాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు కుశుడు ఆయన దగ్గరికి వచ్చి, పుత్రస్తే సదృశః పుత్రః భవిష్యతి సుధార్మిక గాధిం ప్రాప్స్యసి తేనత్వం కీర్తిం లోకే చ శాశ్వతీం. ఓ కుమార, నువ్వేం చింతించద్దు, నీకు తప్పకుండా కీర్తిమంతుడు, నీతో సమానమైనటువంటి వాడు, ధార్మికుడైనటువంటి గాధి అనేటువంటి, అంటే అప్పటికే నామకరణం కూడా చేసేశాడు, గాధి అనేటువంటి పుత్రుడు నీకు కలుగుతాడు. నీవు కూడా లోకంలో కీర్తిని, శాశ్వతీం కీర్తిం అవాప్స్యసి, నీవు కూడా శాశ్వతమైనటువంటి కీర్తిని పొందుతావన్నాడు. ఇక్కడ నాకు ఒక సామెత ఇప్పుడే గుర్తొచ్చింది. సాధారణంగా ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగుడు అంటారు. కానీ ఇక్కడే ఉత్తర రామచరిత్రలో భవభూతి అంటాడు, ఋషీణాం పునరాద్యానాం వాచం అర్థోనుధావతి అని. సాధారణంగా మనము అర్థాన్ని బట్టి మాట్లాడతాం, ఒక పదాన్ని ఉపయోగిస్తాం. కానీ మహాత్ములైనటువంటి ఋషులు ఏదైనా మాట్లాడితే దాని ప్రయోజనం వాటి వెంట, దానికి అర్థంతో పని లేదు, అదే అర్థవంతమవుతుందన్నమాట. ఋషీణాం పునరాద్యానాం వాచం అర్థః అనుధావతి. అందుకే ఇక్కడ ఆ కుశుని యొక్క మాటలు తరువాత కాలంలో సుసంపన్నమవుతాయి, అర్థవంతమవుతాయి. తప్పకుండా పుత్రుడు కలుగుతాడని కుశుడికి తెలుసు అన్నమాట. కుశనాభుడికి కుమారుడు కలుగుతాడు అనేటువంటి భవిష్యత్ జ్ఞానం ఉన్నందువల్లే నువ్వు కుమారుణ్ణి పొందుతావని పేరు కూడా, గాధి అని పేరు కూడా పెట్టేశాడన్నమాట. ఆ తర్వాత గాధి జన్మించడం, సపితా మమ కాకుత్స గాధి పరమధార్మిక కుశవంశ ప్రసూతోస్మి కౌశికో రఘునందన. ఆ గాధి ఎవరో కాదయ్యా, మా తండ్రే. నేను అందుకే కుశుని యొక్క వంశంలో జన్మించినటువంటి వాడిని కాబట్టి నన్ను కౌశికుడు అంటారు అని విశ్వామిత్రుడు తన వృత్తాంతాన్ని రాముడికి చెప్పాడు. అసలు ఇంతకు ఆయన చెప్పాల్సినటువంటిది ఏంటి? శోణా నది గురించి చెప్పాలి. కానీ అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు పదే పదే నాకు ఆయన గుర్తొస్తుంటారు, అందుకు చెప్తుంటాను. అడిగినదేమో చెప్పక అవెన్నో చెప్తున్నావు, ఇదే కదా కథాకథనం అంటే. కథ చెప్పే తీరు ఆసక్తికరంగా ఉండాలి అంటే అడిగినదొక్కటే కాదు, దానికి మించి చెప్పినప్పుడే ఆ కథాకథనం రమ్యంగా, రమణీయంగా ఉంటుందంటారు విశ్వనాథ సత్యనారాయణ. విశ్వామిత్రుడి కథలన్నీ కూడా అట్లాంటి రమణీయమైనటువంటివి. ఆయన ఇంకా శోణా నది గురించి చెప్పబోతున్నాడు. పూర్వజా భగినీ చాపి మమ రాఘవ సువ్రత నామ్నా సత్యవతీ నామ రుచికే ప్రతిపాదిత. నాకంటే పెద్దది పూర్వజ అంటే నాకంటే ముందు పుట్టినటువంటిది భగిని, అక్కగారు ఉన్నారు. ఆమె పేరు సత్యవతి. ఆమెను రుచీకుడు అనే మహామునికి కన్యాదానం చేశాడు మా తండ్రి గారు. మా అక్కను సత్యవతిని రుచీకుడు అనేటువంటి మహర్షికి కన్యాదానం చేసి పరిణయం చేశాడు, బిడ్డనిచ్చి పెళ్లి చేశాడు. అయితే ఈ రుచీకుడు ఎవరు, ఇతని కథ ఏమిటి అన్నది సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుందాం. రుచీకుడు చాలా గొప్ప తపస్వి. ఆయన తపస్సులోనే నిరంతరం తపస్సులో ఉండి వార్ధక్యాన్ని కూడా పొందాడు, ముసలివాడు అయ్యాడు. అయితే ఆయనకు వివాహం చేసుకుని వంశాభివృద్ధి చేసుకోవాలి అనే ఒక ఆలోచన కలిగింది.
చాలా ముసలివాడు. వెంటనే ఈ గాధి దగ్గరికి వెళ్ళిపోయాడు. గాధి దగ్గరికి వచ్చి, నేను మీ కుమార్తెను వివాహం చేసుకుంటాను, సత్యవతిని వివాహం చేసుకుంటాను అంటాడు. ఆయన ఆకారం చూస్తేనే అంత ముసలివాడు, ఈమె చూస్తే యవ్వనంలో ఉంది, మంచి అందమైనటువంటి కన్య, ఈమెని ఎట్లా ఇవ్వడం? అయితే కాదు అని చెప్పడానికి భయం అన్నమాట. ఎందుకంటే ఈయన తపస్సంపన్నుడు, కాదంటే శాపం ఇస్తాడేమో. అప్పటికే బహుశా తన పూర్వీకుల కథ వినుంటాడు. వాయుదేవుడి వల్ల వాళ్ళ పూర్వీకులు కన్యలైనటువంటి వాళ్ళంతా కుశనాభుని పుత్రికలు విరూపలయ్యారు. ఆ విషయం తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ మహర్షి ముసలివాడు, నేరుగా చెప్పడానికి లేదు, నా బిడ్డని నీకు ఇవ్వలేనని, ఇస్తే ఎక్కడ శపించేస్తాడో అని భయం. అందువల్ల ఒక నియమాన్ని పెట్టాడన్నమాట. ఏమిటి అంటే, ఒక 1000 గుర్రాలు, శరీరం అంతా తెల్లగా ఉండాలి, ఒక్క చెవి మాత్రమే నల్లగా ఉండాలి. చెవి ఒక్కటే నల్లగా ఉండి శరీరము ఇంకొక చెవి కూడా తెల్లగానే ఉండాలి. ఇది ఎక్కడైనా సాధ్యమా సృష్టిలో? పైగా 1 కాదు 2 కాదు, 1000 గుర్రాలు తీసుకుని రావాలన్నాడు. సరే, అతడు వరుణదేవుణ్ణి ప్రార్థించినాడు. వరుణుడు ప్రత్యక్షమై, నీవు ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ ఈ 1000 గుర్రాలు ప్రత్యక్షమవుతాయి అన్నాడు. ఈయన కుశనాభుడి దగ్గరికి, గాధి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ 1000 గుర్రాలను సమర్పించుకున్నాడు. ఇక ఆడిన మాట తప్పడానికి లేదు కదా, అందుకు సత్యవతినిచ్చి వివాహం చేశాడు. ఆ తరువాత వాళ్లకు సంతానం కావాలి. అప్పుడు ఈమె సత్యవతి కూడా ఒక సంతాన ప్రాప్తి కోసం నాకు ఏదైనా వరం ప్రసాదించండి అన్నప్పుడు, అంతేకాదు మా అమ్మకు కూడా నేను ఒక్కతే కదా కూతుర్ని, ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని వచ్చాను, మా నాన్న వాళ్ళకు కూడా సంతానం లేదు కదా, పుత్ర సంతానం లేదు, వాళ్ళకు కూడా ఏదైనా సంతానం కలిగే ఉపాయం చెప్పండి అంటారు. ఇది ప్రసంగం వచ్చింది కాబట్టి ఈ కథను చెప్పుకుంటున్నాం. సరే అని ఆయన రుచికుడు 2 పళ్ళని ఇచ్చాడు. 2 పళ్ళని ఇచ్చి, ఒకటి ఇదిగో మీ అమ్మని తినమను, ఒకటి నువ్వు తిను, ఒకళ్ళేమో పండును తిన్న తర్వాత మేడి వృక్షాన్ని, ఇంకొకళ్ళేమో అశ్వత్థ వృక్షాన్ని ఆలింగనం చేసుకోవాలి అని చెప్తాడు. అయితే ఏమైంది? తారుమారు అయిపోయింది. ఈమె తల్లి తినాల్సిన పండు ఈవిడ తినాల్సిన పండును తల్లి తినేశారు. అదేవిధంగానే చెట్లను ఆలింగనం చేసుకోవడంలో కూడా వ్యత్యస్తం అయిపోయింది. ఇంకొకళ్ళు అలా చేసుకున్నారు. విషయం తెలుసుకున్నటువంటి రుచికుడు, అయ్యో ఎంత పని అయిపోయింది, నీకేమో వాళ్ళకేమో బ్రాహ్మణ లక్షణాలున్నటువంటి పుత్రుడు కలుగుతాడు, నీకేమో క్షత్రియ గుణ సంపన్నుడైనటువంటి పుత్రుడు కలుగుతాడు అంటే, అది కాదు స్వామి, నాకు సద్బ్రాహ్మణుడైనటువంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి కుమారుడే కావాలి అంటే, సరే నీకు ఒక వరం ఇస్తున్నాను, ఇప్పుడు ఈ క్షత్రియ లక్షణాలు ఉన్నటువంటి పుత్రుడు నీకు మనుమడుగా పుడతాడన్నాడు. అప్పుడు వాళ్లకు రుచికుడికి సత్యవతికి జమదగ్ని పుట్టాడు. జమదగ్నికి పరశురాముడు. ఇక్కడేమో బ్రాహ్మణ లక్షణాలతో బ్రహ్మజ్ఞానంతో ఉన్నటువంటి విశ్వామిత్రుడు జన్మించాడు. ఆ తర్వాత వీళ్ళ రుచిక సత్యవతులిద్దరూ కూడా చాలా కాలం ఈ భూమి మీద తపస్సులవి సాధించుకుని, తరువాత సశరీరాగత స్వర్గం భర్తారం అనువర్తిని కౌశికీ పరమోదార ప్రవృత్తాచ మహానది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా శరీరంతో స్వర్గానికి వెళ్ళారు. రుచికుడు సత్యవతి ఇద్దరు కూడా. అక్కడి నుంచి ఆమె పరమ ఉదార, చాలా ఉదార స్వభావం కలిగినటువంటిది. ఆమె మహానదిగా, అంటే ఈ శోణా నదీ రూపంలో ఈ భూలోకంలోకి ప్రవేశించింది. దివ్యా పుణ్యోదకారమ్య హిమవంతముపాశ్రిత లోకస్య హితకామార్థం ప్రవృత్త భగినీ మమ. కేవలం లోకోపకారం కోసమే ఈమె నదిగా ప్రవహించింది.
మా అక్క, మమ భగిని అని చెప్తాడు. ఎందుకంటే తర్వాత శ్లోకంలో తతోహం హిమవత్ పార్శ్వే వసామి నిరత సుఖం భగిన్యాం స్నేహ సంయుక్త కౌశిక్య రఘునందన అంటాడు. ఆమె ఆ చల్లని పవిత్రమైనటువంటి జలాలతో హస్తస్పర్శ, అక్కగారి ఆత్మీయమైనటువంటి ప్రేమపూర్వకమైన హస్తస్పర్శ ఎంత సుఖాన్ని ఇస్తుందో, నదీ రూపంలో ఉన్నటువంటి ఆ సత్యవతి విశ్వామిత్రుణ్ణి అంత ప్రేమగా, అంత వాత్సల్యంతో స్పృశిస్తూ చాలా చక్కగా ప్రేమను అందిస్తూ ఉంది. అందుకోసమే నేను కౌశికీ నది, హిమవత్ ప్రాంతంలో కౌశికీ నదీ తీరంలోనే ఉన్నాను. సాతు పుణ్యవతి పుణ్య, సాతు సత్యవతి పుణ్య, సత్యే ధర్మే ప్రతిష్ఠిత పతివ్రత మహాభాగ కౌశికీ సరితాంబర. ఆమె నదుల్లోకెల్లా పతివ్రత అయినటువంటి సత్యధర్మాలను తనలో నిలుపుకున్నటువంటి మా అక్క సత్యవతి ఉంది. ఆమె నదుల్లోనే సరితాంబర శ్రేష్టమైనటువంటిది కౌశికీ నది. నేను ఈ తపస్సు కోసమే అక్కడి నుంచి వచ్చాను, లేకపోతే నేను మా అక్క దగ్గరే ఉండేవాణ్ణి అన్న విషయం చెప్పి, ఆ తర్వాత గతోర్ధరాత్రం కాకుత్సా కథాః కథయతో మమ నిద్రామభ్యేహి భద్రంతే మాభూద్విఘ్నో అధ్వనీహ నహ. నాయన, ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది, బాగా చీకటి అయిపోయింది, నా కథలతో బాగా పొద్దుపోయింది, ఇక నీకు నిద్రకు విఘ్నం కలగకూడదు, నిద్ర ఇప్పటికీ నీవు నిద్రకు ఉపక్రమించు. జాగరణం వల్ల ఏమవుతుంది, రెండవ రోజు ప్రయాణంలో ఆనుకూల్యత ఉండదు, ప్రయాణంలో బడలికలు ఏర్పడతాయి అన్న విషయాన్ని చెప్పాడు. అంటే ప్రతి చిన్న విషయంలోనూ నేను రక్షకుడుగా ఉంటాను, నీ పిల్లలను క్షేమంగా తీసుకొస్తానన్న విశ్వామిత్రుడు ఆ పిల్లలను ఎంత చక్కగా చూసుకుంటున్నాడు. ప్రతి చిన్న విషయంలో కూడా నిద్ర తక్కువైతే పిల్లలకు అలసట కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించి వాళ్లను చక్కగా పడుకోబెట్టాడనమాట. నిష్పందాస్తరవః సర్వే నిలీనాః మృగపక్షిణః నైషేన తమసా వ్యాప్త దిశశ్చ రఘునందన. ఇంకా పిల్లలకు సాధారణంగా కథల మీద మోజు ఎక్కువ, నిద్ర వస్తుంటుంది, కళ్ళు ఇట్లా ఆపుకుంటూ అయినా కథ చెప్పంటారు. అది చిన్నపిల్లల లక్షణం. అందుకే చెప్తున్నాడు, చూడాయన చెట్లన్నీ కూడా కదలిక లేకుండా ఉండిపోయినాయి, అన్ని చెట్లన్నీ కూడాను నిద్రపోతున్నాయి, ఈ మృగపక్షులన్నీ కూడా నిద్రపోతున్నాయి, మంచి చీకటి దట్టంగా వ్యాపించింది, కాబట్టి నీవు ఇక పడుకో అని చెప్పాడన్నమాట. తర్వాత రెండో రోజు వాళ్ళు ముందుకు సాగడం మొదలు పెడతారు. ఆ రోజు రాత్రి గడిపి అక్కడ ఉదయాన్నే శోణా తీరంలోని ఉదయం నిర్వహించాల్సినటువంటి ప్రాతకాల సంధ్యాదులన్నీ కూడా ముగించారు. అయం శోణః శుభజలో గాఢః పులిన మండితః కతరేణ తథా పథా బ్రహ్మన్ సంతరిష్యామహే వయం. శోణా నదీ తీరంలో ఆ సంధ్యాదులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత చాలా విశాలంగా ఉన్నట్టుంది నది. మరి దీన్ని ఎట్లా దాటాలి అంటే ఆ పిల్లల్లో ఉన్న కుతూహలం ఎంత చక్కగా ఉంది చూడండి. దీన్ని ఈ బాగా ఇసుక తిన్నెలతో ఉన్నటువంటి నీళ్లతో శుభకరమైనటువంటి నీళ్లతో ఉన్నటువంటి ఈ నదిని మనం కథరేణ పథ, ఏ మార్గంలో దాటాల్సి ఉంది ఓ బ్రహ్మర్షి, దీన్ని మనం ఎట్లాగా దాటుతాం? సంతరిష్యామహే వయం అన్నాడు. మనం ఎట్లా దాటాలి అని కలుపుకొని పోయే తత్వం అన్నమాట. ఏమముక్తస్తు రామేణ విశ్వామిత్రో బ్రవీత్ ఇదం ఏష పంథా మయోద్దిష్టో ఏన యాంతి మహర్షయః. ఈ మహర్షులంతా నేను ముందే వాళ్ళకి చెప్పాను కదా, వాళ్ళు ఏ మార్గంలో పోతున్నారో మనం కూడా అదే మార్గంలోనే పోదామన్నారు. ఆ తర్వాత ఆ ముందుకు వెళ్ళారు, చివరికి గంగా దగ్గరికి వచ్చారు. గంగ దగ్గరికి సురశ్రేష్టమైనటు సరితాం శ్రేష్టాం జాహ్నవీం దదృశు
ముని సేవితాం, అక్కడ మునులందరి చేత పూజింపబడుతున్నటువంటి గంగా నదిని చూశారు. అథ తత్ర తదా రామో విశ్వామిత్రమథాబ్రవీత్ భగవన్ శ్రోతుమిచ్చామి గంగాం త్రిపథగాం నదీం. ఈ 3 మార్గాల్లో సంచరిస్తుందన్నారే, త్రిపథగా 3 మార్గాల్లో స్వర్గం మర్త్య పాతాళ లోకాల్లో సంచారం చేస్తుంది కాబట్టి, ప్రవహిస్తుంది కాబట్టి ఆవిడను త్రిపథగా అన్నారు. ఈ గంగా నది యొక్క కథను వినాలి అనుకుంటున్నాను అంటే అప్పుడు మహాముని అన్నాడు, శైలేంద్రో హిమవాన్ నామ ధాతూనాం ఆకరో మహాన్ తస్య కన్యాద్వయం రామ రూపేణ ప్రతిమం భువి. పర్వతాల్లోకెల్లా రాజైనటువంటి వాడు హిమవంతుడు. అతడంతా కూడా ధాతూనాం ఆకరః, ధాతువులన్నిటికీ కూడా, గైరికాది ధాతువులు అంటే కొండల్లో మినరల్స్ అన్నీ ఉంటాయని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పటికీ కపిలతీర్థంలో ఉన్నటువంటి నీటిలో స్నానం చేయడం వల్ల చర్మ సంబంధమైన రోగాలన్నీ పోతాయి. పాపనాశనంలోనూ అటువంటిదే. ప్రత్యేకించి కపిలతీర్థంలో నీళ్లు చాలా ఆరోగ్యమైనటువంటివి, అక్కడ పూర్తిగా మినరల్స్ ఉంటాయని నీళ్లు పట్టుకుని పోయేవాళ్ళు పూర్వం. ఇప్పటి సంగతి నాకు తెలియదు, పూర్వం అలాగా ఉండేదన్నమాట. కాబట్టి ఈ గైరికాది ధాతువులన్నీ కూడాను అంటే వివిధ ధాతువుల చేత, వివిధ రకాలైనటువంటి మినరల్స్ చేత ఆ హిమవంతుడు ప్రకాశిస్తున్నాడు. అన్నింటికీ నిలయమైనటువంటిది హిమాలయము. ఆయనకు 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు అసమానమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు. యా మేరు దుహితారామ తయోర్మాత సుమధ్యమ నామ్నా మనోరమ నామ పత్ని హిమవత ప్రియ. మేరు పర్వతానికి కుమార్తె అయినటువంటి మనోరమ అనే పేరు గల స్త్రీ ఈయనకు భార్య. ఎవరికి? హిమవంతుడికి అన్నాడు. కానీ మనకు తర్వాత దేంట్లో కూడాను, సుందరకాండలో కూడాను హిమవంతుని భార్య మేనక అని, ఆ మేనక కుమార్తె పార్వతి అని, వాళ్ళ కుమారుడు మైనాకుడు అని మనకు సుందరకాండలో చెప్పబడి ఉంది. బహుశా ఈ మనోరమ అనే స్త్రీకే మేనక అన్న పేరు ఉందేమో, నాకైతే తెలియదు. ఇక్కడ మనకు మనోరమ అని చెప్పారు, అక్కడ మేనక మైనాకుడు అన్న పదాలు మనకు ఉన్నాయి. వాళ్ళల్లో పెద్దావిడ, 2 కన్యలు అన్నాం కదా, వాళ్ళల్లో పెద్దావిడ పేరు గంగ. అథ జ్యేష్ఠాం సురా సర్వే దేవతార్థ చికీర్షయ శైలేంద్రం వరయామాసు గంగాం త్రిపథగాం నదీం. దేవతలందరూ కూడాను అయ్యా గంగను మాకివ్వండి అన్నారు. దేవతలందరూ వచ్చి, ఆవిడ త్రిపథగా 3 మార్గాల్లో ప్రవహిస్తుంది. ఈవిడ మా పూజాదులకన్నింటికీ కూడాను అవసరమైనటువంటిది, ఈవిడను మాకు ఇచ్చేయమన్నాడు. అయితే కేవలంగా ఇచ్చాడు, పాణిగ్రహణము కన్యాదానం లాంటివన్నీ లేదు. దదౌ ధర్మేణ హిమవాన్ తనయాం లోకపావని స్వచ్ఛంద పథగాం గంగాం త్రైలోక్యహితకామ్యయ. ముల్లోకాలకు ఉపయోగపడుతుంది అనేటువంటి భావనతో ధర్మవంతుడైన హిమవంతుడు ఆ కన్యకను గంగను దేవతలకు ఇచ్చేశాడు. అప్పటికే శివపార్వతులకు కళ్యాణమైంది. అంటే గంగనేమో దేవతలకు ఇచ్చాడు, 2వ కూతురు అయినటువంటి పార్వతిని రుద్రుడికి ఇచ్చేశాడన్నమాట. శంకరుడికి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళిద్దరూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. కుమారుడు కలగాలి, కుమారుడి కోసం చేస్తున్నటువంటి తపస్సు అన్నమాట. ఆ సమయంలో దేవతలందరూ వచ్చి, ఓ భగవంతుడా, నీ తేజస్సు భరించరానటువంటిది, కాబట్టి ఈ తేజస్సు ధరించేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు, ఈ తేజస్సును నువ్వు నీలోనే ఉంచుకో అని చెప్పాడు. కానీ నీ మాట ప్రకారం మీ అందరి ప్రార్థన కోసం నేను అలాగే చేస్తాను,
కాకపోతే ఈ తేజస్సును భరించగలిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుని రండి అన్నారు. వాళ్ళందరూ వెళ్ళి అగ్నిదేవుణ్ణి ప్రార్థించారు. అగ్నిదేవుడు శివుని యొక్క తేజస్సును ధరించడానికి సిద్ధమయ్యాడు. ఆ శివ తేజస్సు జారి అగ్నిదేవుణ్ణి చేరుకుంది. ఆ అగ్నిదేవుడు ఆ తేజస్సును భరించలేకపోయాడు, హిమవత్ ప్రాంతానికి వెళ్ళాడు. అప్పటికే ఆ అగ్నిదేవుడి తేజస్సు, శివ తేజస్సు, రౌద్రమైనటువంటి శివ తేజస్సు రెండు కలిసి ముల్లోకాలు అతలాకుతలమైపోతున్నాయి. అప్పుడు ఇది సాధ్యం కాదని ఆ తేజస్సును హిమవత్ పర్వతం లోపల దాచిపెట్టేశాడు. హిమవత్ పర్వతం చాలా చల్లగా ఉంటుంది కదా. తదగ్నినా పునర్వ్యాప్తం సంజాత శ్వేతపర్వత దివ్యం శరవణం చైవ పావకాదిత్య సన్నిభం యత్ర జాతో మహాతేజా కార్తికేయోగ్ని సంభవ. అక్కడ కార్తికేయుడు జన్మించినాడు అన్న సంగతి విశ్వామిత్రుడు చెప్పాడు. అయితే దానికన్నా ముందు నువ్వు వాయువుతో కూడి ఈ తేజస్సును భరించు అన్నాడు కదా. సరే, ఆ తేజస్సును భరించలేక హిమవత్ పర్వత ప్రాంతంలో దాన్ని నిక్షిప్తం చేశాడు. అప్పటికే చాలా అతలాకుతలమైపోతోంది. అందుకని మళ్ళీ దేవతలందరూ కూడాను, ఓ అగ్నిదేవ, ఒక పని చెయ్యి, ఈ తేజస్సును హిమవత్ పర్వత పుత్రిక అయినటువంటి గంగలో నిక్షిప్తం చెయ్యి. ఆమె కుమారునికి జన్మనిస్తుంది. దానివల్ల లోకం సుభిక్షితం అవుతుంది. క్షోభితమైనటువంటి ఈ ముల్లోకాలు సుభిక్షమవుతాయి అన్న మాటని చెప్పాడు. అప్పుడు ఇంకా సరే అని గంగను ప్రార్థించి అగ్నిదేవుడు రౌద్రమైనటువంటి రుద్రుడికి సంబంధించినటువంటి తేజస్సును ఆ ప్రవాహంలోకి వదిలాడు. అక్కడ కుమారస్వామి జన్మించాడు. అప్పటికే అక్కడ రెల్లు పొదలు మొలిచి ఉన్నటువంటి ప్రదేశం అది. అక్కడ జన్మించాడు. అందుకే అతన్ని శరవణ భవుడు అన్నారు. తర్వాత ఈ కుమారస్వామి జన్మించడం, కృత్తికలు, అగ్ని భార్యలైనటువంటి 6 మంది కృత్తికలు ఆ పిల్లాడికి స్తన్యాన్ని ఇవ్వడం, అందువల్ల అతడు కార్తికేయుడుగా ప్రసిద్ధి చెందడం ఉంది. అయితే ఈ లోపల పార్వతికి విషయం అంతా తెలిసిపోయింది. ఈ దేవతల కారణంగా నాకు సంతానం లేకుండా పోయింది, నాకు గర్భధారణ జరగలేదు, వీళ్ళంతా మోసం చేశారని ఆవిడకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి అగ్నిని పిలిచింది, తెట్టేసింది. దేవతలను దేవతలందరినీ కూడా శపించి పెట్టేసింది. మీ వల్లనే యస్మాన్ నివారిత చైవ సంగతి పుత్రకామ్యయ అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్పాదయిష్యథ. మీకు మీ భార్యల వలన సంతానం కలగకుండుగాక అని శపించేసింది. భూమి మీద కూడా ఈ భూదేవి కూడాను ఆ తేజస్సును భరించినటువంటి స్త్రీ కాబట్టి ఆమెను కూడా పార్వతీదేవి శపించింది. మీ వల్లనే నీవు కూడా నాకు వీళ్ళందరితో కలిసి ద్రోహం చేశావు కాబట్టి నీవు అనేక మందికి భార్యవైపోతావు. అంటే రాజులందరినీ కూడా అవనీపతులు అంటారు. అందుకే నువ్వు చాలామంది రాజులకు, చాలామంది వ్యక్తులకు భార్యవైతావని ఆమెను కూడా శపించేశారు. అయితే ఈ తర్వాత గంగకు కుమారుడు జన్మించినటువంటి విషయాన్ని గంగ భయపడిందన్నమాట మొదట్లో. ఇదేంటి, ఇది సాధ్యం కాని విషయం కదా అంటే, లేదు లేదు, మీ సోదరి అయినటువంటి ఉమా పార్వతీదేవికి కూడాను ఇది ఆమోదయోగ్యమే అవుతుంది అని చెప్పారు. ఈ కుమారస్వామి జన్మించినటువంటి సమయంలోనే దేవతలందరూ కూడాను వెళ్ళారు. ఎప్పుడైతే ఈ గర్భ సంబంధమైనటువంటి విషయాలతో పార్వతి చాలా మనస్సు వికలమైపోయిందో అప్పుడు అక్కడి నుంచి శంకరుడు పార్వతి ఇద్దరు ఆ ప్రదేశాన్ని వదిలి వేరే దిశగా వెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టారన్నమాట. ఇక శంకరుడు తపస్సులో లీనమైపోయినాడు. అంతవరకు
మనకు పురాణాల్లో చాలా తక్కువగా వినిపించేటువంటి విషయం ఇది. శంకరుడు అంతవరకు దేవతలకు సేనాధిపతిగా ఉన్నాడు. మనకు రుద్రంలో ఈ భాగం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే శంకరుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడో అప్పుడు వీళ్లకు దేవతలకు సేనాధిపతి లేకుండా పోయాడు. మరి మా సంగతి ఏంటి, తపస్సు చేసుకోవడానికి ఆయన వెళ్ళిపోయాడు, మాకిప్పుడు సేనాధిపతి లేకుండా పోయాడు అని బ్రహ్మదేవుడి దగ్గర మొరపెట్టుకున్నప్పుడు దేవతలందరూ ఆ పుట్టిన పిల్లాడికే సేనాధిపత్యాన్ని ఇచ్చేశారన్నమాట. ఆ పుట్టినటువంటి కుమారస్వామికి. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగాం అభ్యేత పావక గర్భం ధారయ వైదేహి దేవతానామిదం ప్రియం, ఇవన్నీ. ఆ తర్వాత ఈ కుమారస్వామిని దేవసేనగా అప్పటికప్పుడు దేవత సైన్యాధిపతిగా వాళ్లను బ్రహ్మదేవుడు వాళ్లను నియమించేశాడు. దేవతలు తృప్తి పొందారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య ఎప్పుడైతే అగ్నిదేవుడు రౌద్రీయమైనటువంటి తేజాన్ని హిమవత్ పర్వత ప్రాంతాల్లో వదిలాడో అప్పుడు అక్కడున్నటువంటి ప్రదేశాలన్నీ కూడాను బంగారమయమైపోయినాయి, స్వర్ణమయమైపోయి ప్రకాశించడం మొదలుపెట్టాయన్నమాట. అందుకే ఈయననేమో జాతవేదుడు, అగ్నిదేవుణ్ణి జాతవేదుడు అంటాడు. పుట్టినట్టు ఆయన వల్ల కలిగినటువంటి ఆ ప్రకాశం ఏదైతే ఉందో దాన్నంతటినీ కూడాను బంగారుమయంగా ఉంది. అప్పటి నుంచే బంగారుకు జాతరూపము అని పేరు. జాతరూపం అంటే బంగారు. కాబట్టి ఆ రౌద్రమైనటువంటి అగ్నీయమైనటువంటి అగ్నితో కూడినటువంటి శివుని యొక్క తేజస్సు ఎక్కడెక్కడ నిక్షిప్తంగా ఉందో అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెలుగులు ప్రసారమైనాయో ఆ ప్రాంతం అంతా కూడాను బంగారుమయమైపోయింది. ఈ విధంగా కుమారస్వామి జననం, గంగాదేవి ఆ బాలుడికి జన్మనివ్వడం అనే కథ వరకు గంగ యొక్క కథ చెప్పారు. ఆ తరువాత ఆవిడ త్రిపథగా కావడానికి కారణం ఏంటో తర్వాత చెప్పబోతున్నాడు. అంటే మనకు సాగర్ల కథ మొదలైనటువంటివి. ఇది మళ్ళీ అది చాలా పొడవైన కథ కాబట్టి, విస్తృతమైన కథ కాబట్టి ఇప్పుడు మొదలుపెట్టి సగంలో ఆపడం కంటే తరువాత రేపటి దినంలో మనం చెప్పుకుందాము. ఇంతటితో మనకు ఇప్పుడు కుమార సంభవం జరిగింది. ఈ రోజుతో ఈ కథను ముగిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.